హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఒక మనిషి లైంగిక అతిక్రమి అంటే లైంగికంగా వేధించాడు అని చెప్పేసి అతన్ని చంపేసినట్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ నిజానికి చూసినట్టయితే అదే బస్సులో ప్రయాణించిన ఒక అమ్మాయి ఒక నిజం చెప్పిందనమాట. ఆ మాట వింటే మనకేమవుతుందంటే మనసు కరిగిపోతుంది. సో ఏంటంటే కరెక్ట్గా అదే బస్సులో ఒక సంవత్సరం ముందు ప్రయాణించిన ఒక అమ్మాయి పీరియడ్స్ నొప్పితో భయపడుతుంది. పీరియడ్స్ నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో కొందరికి పీరియడ్స్ నొప్పి అనేది అమ్మాయిలకు తెలుసు. పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్న ఒక అమ్మాయిని ఎంత మోలే ఏమైంది అని అడిగినట్ట. మోలే అంటే అమ్మాయి అంటే పాప లేదంటే బిడ్డ, ఏం బిడ్డ అని అంటాం కదా, అట్లా అని అడిగినమాట. బాగా అసలు మొత్తం పగిలిపోయే నొప్పితోటి ఆమె ఉంది. ఆమెను అడిగిండు. అడిగేమన్నాడంటే మీ అమ్మకి ఏమైనా కాల్ చేయమంటావా అని అడిగిండు. అది అతనికి అర్థమైపోయింది. ముఖమంతా ఆమెకు వాడిపోయింది, దారుణంగా పరిస్థితి ఉంది. మీ అమ్మకి కాల్ చేయమంటావా అంటే లేదు పర్లేదు అన్నది. పర్లేదంటే ఏం చేసిందంటే ఇతని దగ్గర ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉండే, ఆ ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకో అని చెప్పి వేసుకున్నది. తర్వాత మాటల్లో పెట్టింది అనమాట. ఆ నొప్పి తెలియకుండా అతను ఉన్నంతసేపు ఆ అమ్మాయికి నొప్పి తెలియకుండా మాటల్లో పెట్టడం జరిగింది. సో ఎవరు పెడతారండి ఇట్లా? మాటల్లో పెట్టడం జరిగింది. అంటే ఏం మాటలు మాట్లాడిందంటే ఆయన పరీక్షల గురించి ఎట్లా చేస్తున్నాం అనే గురించి, అసలు బాగా చదువుతున్నామా, ఇవన్నీ విషయాలు మాట్లాడడం జరిగింది. అంటే మాకు ఏంది, నేను ఈ నొప్పి ఇదంతా పరిస్థితి ఏంది అంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి బిడ్డ, అందరికీ బాధలు ఉంటాయి. ఆ బాధలు అనేది అనుభవించి తీరాలి. ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి మనం ముందుకు పోవాలి. నేను కూడా చాలా బాధలు పడుతున్నా అని చెప్పి చెప్పిండట. అంటే అతను ఎంత మంచి మనస్సుతో ఒక మంచి నిక్షే ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక ఆప్తుడిలాగా ఉండడం జరిగింది. సో నిజానికి ఇంత స్త్రీలను మంచిగా గౌరవించే ఒక అసలు మచ్చలేని ఒక మనిషి దీపక్కి ఇట్లాంటి పరిస్థితి రావడం జరిగింది. అట్లాంటి ఇప్పుడు అట్లాంటి వాడు అయితే ఏంటంటే వేరే రకంగా సరే ఎవరు దారైనా వాళ్ళు పోతే మంచి మనకేం అవసరం అని చెప్పేసి వదిలేటోడు కదా. కానీ ఎందుకు అడిగిందంటే ఇతరుల నొప్పిని పంచుకునే మనస్తత్వం ఉన్నవాడు అట్లాంటి విషయాలు చేస్తాడా అంటే మేబీ నాట్. అట్లాంటివి చేయకపోవడం అంటే ఇది నేను జడ్జ్మెంట్, ఇప్పుడు నేను కూడా సోషల్ మీడియా మాట్లాడుతున్నాను, నేను జడ్జ్మెంట్ చేయట్లేదు. కాకపోతే ఇట్లాంటి మనిషి అంటే ఈ పోస్ట్ ఎవరు షేర్ చేసిందంటే లియాస్ లతీఫ్ అనే ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ ఏం చేసిందంటే ఈ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క అంటే ఆ అమ్మాయి కాదు వేరే అమ్మాయి యొక్క ఎక్స్పీరియన్స్ని ఆమె షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి విషయం బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే అతను అంత లైంగికంగా వేధించాడని చెప్పుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.